ఈరోజు మార్నింగ్ బయటకెళ్ళాను. డిపోకి బస్ స్టాప్‌కెళ్ళి అక్కడి నుంచి పార్సెల్ తెచ్చాను గోదావరి రుచులు. సో, అదయిన తర్వాత కప్పు నీళ్ళు తాగాను. దీని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి చిప్స్, అంబలిలోనే మజ్జిగ. అదయిన తర్వాత ఎపిగామియా బ్లూబెర్రీ యోగర్ట్ తిన్నాను. ఇదయిన తర్వాత చిప్స్ తిన్నాను. సో, స్వీట్‌వి ఇవి. నోరు చప్పకుండా చెప్పి తిన్నాను. అదయిన తర్వాత వచ్చేసరికి నాటుకోడి తెచ్చిండు ఈరోజు మధ్యాహ్నం లంచ్‌కి. ఇది వచ్చేసరికి టేస్ట్ చూద్దామని చెప్పి పేగ్ సైడ్ తిన్నాను. అదే గుడ్లతో పాటు ఒక పేగ్ ఉంటది. అంత మజ్జిగ తాగాను. సో, లంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. లంచ్ వచ్చేసరికి గారెలు. కర్రీ అయితే చాలా బాగుంది. గారెతో అయితే చాలా బాగుంది. కారం, ఉప్పు అన్నీ సరిపోయాయి. మొత్తం ముంచి గట్టిగా ఒక 7, 8 గారెలు అయితే తిన్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంది. చూసా ఇవి గుడ్లు, నాటుకోడ్ల గుడ్లు ఉంటాయి. సో, గుడ్లు వేయించాను. సో, గుడ్లు కూడా బాగా ఉడికాయి. పైగా అలా గ్రేవీ టచ్ చేసి తిన్నాను గుడ్లు. సో, టేస్ట్ చాలా బాగుంది. అయింది అన్నం వేసుకుని తిన్నాను, ఎగురు కలుపుకుని తిన్నాను, బాగుంది. గుండెకే ఉంది, నంచుకుని తిన్నాను. పీసులు చాలా ఉన్నాయి చూసారు కదా. మొత్తం ఒకటి టాస్క్ అలా కంప్లీట్ చేసాను. దాని తర్వాత ఇంట్లో వేడిగా సాంబార్ ఉంది. సో, సాంబార్ కూడా వేసుకున్నాను. వేసుకొని తిన్నాను. తినిన తర్వాత సాంబార్తో కూడా టేస్ట్ చాలా బాగుంది. అలాగా చాలా పీసులు అయితే ఉన్నాయి కదా, మళ్ళీ గారె వేసుకుని నంచుకున్నాను. సో, టేస్ట్ అయితే మహా అద్భుతం. దాని తర్వాత గోదావరి చెప్పాను కదా మీకు, అక్కడ నుంచి లడ్డు వచ్చింది. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే చాలా సంవత్సరాల పైగా ఒక మంచి స్వీట్ బయట నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా బాగుంది. అయిన తర్వాత ఈవినింగ్ గ్రీన్ టీ తాగాను. తాటి ముంజలు ఇవి మచకాలు తెచ్చారు మొన్న. సో, బాగున్నాయి, లేతగా ఉన్నాయి. మొదలైతే బాగు. సో, లేతగా ఉన్నాయి కాబట్టి మొత్తం స్మూత్గా సాఫ్ట్గా ఉంది. ఇంట్లో చేసిన స్వీట్ కీర్ ఇది బాయిలర్ కొట్టి చేశారు. సో, ఇవన్నీ తినిన తర్వాత ఇంకా డిన్నర్ ఇంకేం తినకూడదని చెప్పి డిసైడ్ అయ్యేసి ఈరోజు క్లోజ్ చేశాను. బాయ్.